ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ఆయిల్ సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా చమురు కొనుగోలును కూడా నిలిపివేశాయి. ఆంక్షలపై మరింత స్పష్టత కోసం చూస్తున్నాయి. స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లతో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని రిఫైనరీలకు చెందిన కీలక వ్యక్తులు మంగళవారం వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. రష్యా సంస్థలైన రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు, వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబర్ 23న అగ్రరాజ్యం నిషేధం విధించింది. అమెరికాయేతర సంస్థలు కొనుగోలు చేసినా పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలిపింది. ఈ రెండు సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత ముడి చమురు దిగుమతుల్లో 3వ వంతు రష్యా నుంచే వస్తుంది. 2025లో ఇప్పటి వరకు సగటున రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును మనం దిగుమతి చేసుకున్నాం. ఇందులో 1.2 ఎంపీడీ ఆ రెండు సంస్థల నుంచే వచ్చింది. ఇందులో ఎక్కువ భాగాన్ని రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేశాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు పెరగడంతో ముడి చమురు కొనుగోలు కోసం మన కంపెనీలు పశ్చిమాసియా వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించిన విషయం కూడా తెలిసిందే. రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతులపై EU మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని కూడా తెలిపింది. అమెరికా, బ్రిటన్, EU ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆంక్షల అమలు, నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అమెరికాకు సహకరిస్తామన్న సంకేతాలను అందించేందుకు భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్ పెంచుకున్నట్లు వాణిజ్య ప్రభుత్వ వర్గాల సమాచారం.